శ్రీమన్నారాయణ్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మనం ఎప్పుడూ నవ్వుతూ ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటదట. మన నవ్వును చూసి 10 మంది కూడా అదిగో వాళ్ళలాగా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండటం నేర్చుకోండి అని. ఎన్ని బాధలు ఉన్నా కూడా బాధలు మనం బాధపడితే పోతాయా? పోవు కదా. ఆ బాధల్ని గూడా, ఆ బాధను మర్చిపోయేటట్టుగా మనం సంతోషంగా ఉంటూ, మన ఎదుటి వాళ్ళని గూడా సంతోషింప చెయ్యాలట. ఎప్పుడు కోపంగా ఉండి, క్రోధంగా ఉండి, ద్వేషంగా ఉండి, ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే చికాకుగా చేదరించుకోవటము, నవ్వకపోవటము ఇలాంటియన్నీ ఉంటే, లోపల ఉన్న పరమాత్మ గూడా వీడిలోంచి ఎప్పుడు బయటికి పోదామా అనుకుంటాడంట. నువ్వెప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే పరమాత్మ కూడా లోపల ఆనందంగా ఉంటారంట. ప్రతి వారిలో పరమాత్మ ఉంటారు గదా. మనం ఎప్పుడైతే ఆ స్వామి మాటలు ఇంకేవైనా చెప్పి, మనం నవ్వుతూ, వారిని నవ్విస్తూ ఉంటే, పరమాత్మ గూడా ఆనందంగా ఇంకా, ఇంకా ఆ మాటలు వినాలి. వారితోటి, వీరితోటి ఆనందంగా గడపాలి. మనసు మాట్లాడుకుంటాయట. మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరే మనం ఉందాము అని. ఇలాగా మంచి పనులు మనం ఎప్పుడు చేస్తూ, అందరి చేత చేపిస్తూ, మంచి మనసుతోటి అందరిని ఆశీర్వదిస్తూ ఉందాము. కోపం మనకొద్దు, నవ్వే ముద్దు. జై శ్రీమన్నారాయణ.